హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో కంపోస్ట్ తయారు చేస్తున్నాం. ఈ కంపోస్ట్లో నేనైతే వేస్ట్వి చాలా కూరగాయలు స్వీట్ కార్న్ అది పడేసానండి. ఇది గడ్డిలా కనిపిస్తుంది కదా, ఇది ఏంటనుకున్నారు? స్వీట్ కార్న్ అండి అనుకుంటున్నాను నేను కూడా. ఇది కొంచెం అయితే ఐడియా ఉంది స్వీట్ కార్న్ అనేసి, కాకపోతే అదే కాదో చూద్దాము. చూడండి, చిన్న బకెట్లో మనం కంపోస్ట్ తయారు చేస్తుంటే ఇలా అయితే మ్యాజిక్లా కనిపించింది. ఇది ఏంటో చూద్దాము. చూసారా ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంది? రూట్స్ చూడండి. నేను అనుకున్నలాగానే ఇదైతే స్వీట్ కార్నేనండి. చూడండి, లోపల నాకైతే క్లియర్గా తెలుస్తుంది. ఇగోండి, స్వీట్ కార్న్ వేస్ట్గా ఇంట్లో మురిగిపోయేలాగా అయిపోతే ఇది ఇంకా ఎందుకని కంపోస్ట్లో అయితే వేసేసాను. చూడండి ఎంత క్లియర్గా అర్థమవుతుంది. ఇలా రూట్స్ ఫామ్ అయ్యాయి. చూడండి ఎంత బుజ్జిగా ఉంది కదా. వావ్, మనకు కంపోస్ట్ నుండి ఇంత మంచి గిఫ్ట్ అయితే వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. చూడండి ఎంత అందంగా ఉంది. మనం నాటినే కూడా ఇలా రావండి, చాలా చాలా బాగా వచ్చాయి. వావ్. అయితే మనం పూజ చేసే వేస్టేజ్ పూలు, మామిడి కొమ్మలు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. నేనైతే వీటిని కూడా చక్కగా వీటిల్లోనే వేసేసి దీనిపైన మళ్ళీ ఒక 2 days తర్వాత ఒక పిడికిడి మట్టు వేసేస్తానండి. మట్టేస్తే చక్కగా కంపోస్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం ఇంట్లోనే మట్టిని కూడా తయారు చేసుకుంటున్నాము. మన మట్టి హాఫ్ అయితే ఈ కంపోస్ట్ కూడా ఒక హాఫ్ తయారవుతుందండి. ఇగోండి, నేను ఇంత ముందు పెట్టాను కదా, చక్కగా అన్నీ కుళ్ళి బాగా తయారవుతున్నాయి. చూడండి ఇది ఎలా. ఇవన్నీ వెజిటేబుల్సేనండి. ఇలా పౌడర్ లాగా మారిపోయి మనకైతే మంచి కంపోస్ట్ అయితే తయారవుతుంది. మొక్కలకి చాలా అంటే చాలా బలం అండి. ఇది చూడండి, అంటే ఇంట్లో మిగిలిపోయిన కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవి కూడా మనం పాడైపోతే పడేయకుండా మనం చక్కగా అవి ఒలిచేసి దీంట్లో వేసేసుకుంటే మనకైతే ఇంటి దగ్గరనే మన ఓన్గా మనం మట్టిని అయితే తయారు చేయొచ్చండి. ప్రతిదీ చూడండి ఎంత బాగా ఇలా ఇదయ్యాయి. ఇందులో కొంచెం నేను గత్తం కూడా మిక్స్ చేస్తున్నానండి. గత్తము, మట్టి, అలానే ఇది మట్టి బాగా గత్తం, మనం వేస్టేజ్ కూరగాయలు ఇలా వేయడం వల్ల మనకైతే ఇంటి దగ్గరనే మంచి కంపోస్ట్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో.